ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ పిల్లల జీవితంలో పెద్ద భాగమైపోతున్నాయి. ముఖ్యంగా పబ్జీ వంటి గేమ్స్, సోషల్ మీడియా వినియోగం వల్ల చాలామంది పిల్లలు గంటల తరబడి ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చదువు, సృజనాత్మకత కొంతమేర తగ్గిపోతుందన్న ఆందోళన తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇదే కాలంలో కొందరు పిల్లలు మాత్రం తమలోని ప్రతిభను గుర్తించి దాన్ని సరైన దిశలో ఉపయోగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఒక ప్రేరణాత్మక ఉదాహరణగా ఎల్బీ నగర్కు చెందిన సంజయ్ రెడ్డి నిలుస్తున్నాడు. అతను ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. చిన్న వయసులోనే డ్రాయింగ్, పెయింటింగ్లపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని తన కళా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. సంజయ్ రెడ్డి ఇటీవల టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా పోస్టర్ను ఆధారంగా తీసుకుని ఒక అద్భుతమైన పెయింటింగ్ను రూపొందించాడు. సాధారణంగా సినిమా పోస్టర్లు డిజిటల్గా రూపొందించబడతాయి. కానీ అతను తన చేతితో రంగులు, షేడింగ్, డీటెయిలింగ్తో చాలా సహజంగా కనిపించేలా ఆ పోస్టర్ను చిత్రీకరించాడు. ఆ కళాకృతి చూసిన వారు ఇది చిన్న వయసులో ఉన్న పిల్లవాడి పని అని నమ్మలేనంతగా ఉందని ప్రశంసిస్తున్నారు. అతని ఈ ప్రతిభకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు. స్కూల్ స్థాయిలో నిర్వహించే పోటీల్లో కూడా అతను చురుకుగా పాల్గొంటూ అనేక బహుమతులు గెలుచుకుంటున్నాడు. డ్రాయింగ్ మాత్రమే కాకుండా సృజనాత్మక ఆలోచనలతో కొత్త కొత్త ఆర్ట్ వర్క్లు చేయడంలో కూడా ఆసక్తి చూపుతున్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి ప్రతిభ ఉన్న పిల్లలను చిన్న వయసులోనే గుర్తించి సరైన మార్గనిర్దేశం చేయటం చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో కూడా ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో గొప్ప కళాకారులు, ఇంజనీర్లు లేదా ఇతర రంగాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా ఎదగగలరు. సాంకేతికతతో నిండిన ఈ యుగంలో కూడా సరైన దిశలో ప్రోత్సాహం లభిస్తే పిల్లల్లో ఉన్న సృజనాత్మకత అద్భుతాలను సృష్టించగలమని ఈ బాలుడు తెలియజేశాడు.